कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्री गुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనము పంచదశోధ్యాయములో పురుషోత్తమ యోగాన్ని అభ్యసించి, పురుషోత్తముడు తానై అన్ని రకాలైనటువంటి విశ్వమంతా నిండినటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఏ విధంగా ఆధారభూతుడు అయ్యాడో అనేటటువంటి దాన్ని చక్కగా వివరించి అర్జునుడికి అశ్వత్థ వృక్ష రూపములో ఏ విధంగా జ్ఞానాన్ని అవగతం చేసుకునే అవకాశం ఇస్తున్నాడో అది కూడా చెప్పిన తర్వాత, ఇంతకుముందు భక్తి యోగము ఎంత ఆచరణాత్మకంగా మనము జీవితములో అనువదింపవలెనో ఆచరింపవలెనో చెప్పి, ఇప్పుడు మనలో ఒక కర్మయోగిగా మన జీవితాన్ని కొనసాగించుచున్నప్పుడు మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి. మంచి చెడు అనేవి రెండింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచిని స్వాగతిస్తాం, చెడుని ఎదుర్కొంటాం. ఇవి ఏమిటి? ఏ లక్షణాలు మనలో ఉండాలి, ఏ లక్షణాలకి దూరంగా ఉండాలి అనేది ఈ 16వ అధ్యాయంలో, షోడశోధ్యాయంలో దైవ అసుర సంపద్ విభాగ యోగము, ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో మనకి అవగతం చేస్తున్నారు, ప్రబోధిస్తున్నారు. దైవీ సంపత్తు, ఆసురి సంపత్తు, వీటిని గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని మనం కలిగి ఉండి ఆచరణలో చూపించాలి అనేది ఈ దైవ అసుర సంపద్ విభాగ యోగంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. డైరెక్ట్గా పరమాత్మ విషయంలోకి వెళ్ళిపోయారు. దైవీ సంపత్తు అంటే ఏంటి, ఏ గుణాలు దైవీ లక్షణాలు అంటారు, ఏ గుణాలని దైవీ గుణాలు అంటారు, మనకి ఏ గుణాలు ఉండాలి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఇచ్చిన ఈ ఉపోద్ఘాతం అంతా మనకి అర్థమైంది, అర్జునునికి అర్థమైంది. కాబట్టి మనము ఒక అడుగు ముందుకు వేయడానికి విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు ఏ లక్షణాలు మనలో ఉండాలి, ప్రతిబింబించాలి చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తపార్జవం. అహింసా సత్యం అక్రోధ త్యాగశాంతిరపైశనం దయాభూతేశ్వలోలుత్వం మార్దవం హ్రీహి అచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఈ 3 శ్లోకాల్లో దైవీ లక్షణాలు, మనకి ఉండవలసిన లక్షణాలు, మన జీవితము సుఖప్రదముగా శాంతియుతముగా ఏ సంకోచము లేకుండా కష్టరహితంగా ఆదర్శవంతంగా సాగాలో గుణాలు లిస్ట్ ఇస్తున్నారు. అభయం, భయం అనేది ఉండకూడదు. సత్వ సంశుద్ధి, మన యొక్క మనోదార్ఢ్యత
ఎలా ఉండాలి? న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నదై ఉండాలి. మన బలం శుద్ధమైన శౌచమైనటువంటి భావాలతో కలిగేదై ఉండాలి. భయం ఉండకూడదు. సత్వ సంశుద్ధి ఉండాలి. జ్ఞాన యోగ వ్యవస్థితి, జ్ఞానముతో కూడినదై ఉండాలి. ఎటువంటి జ్ఞానము? కర్మయోగ జ్ఞానము, జ్ఞానయోగము, ధ్యానయోగము. ఏదైతే మంచియో ఆ మంచి అన్నీ కూడా కలిసి ఉండాలి. మంచికి ఆస్కారమై ఉండాలి మన ఆలోచన విధానం, మన నిర్ణయం. జ్ఞానముతో కూడి ఉండాలి, అజ్ఞానంతో కూడి ఉండకూడదు. ఇగ్నోరెన్స్ అనేది ఉండకూడదు. డిస్క్రిమినేషన్. జ్ఞానము ఏది మంచి ఏది చెడు, మంచికే ప్రాధాన్యం. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం. దాన గుణము దైవీ గుణము. దానం అంటే ఎవరికి ఎంత అవసరమో, ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో దానిని మన శక్తి మేరకు మనము దానం చేయాలి. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ప్రదర్శన కోసం, ఒక రకమైనటువంటి ఈ పటాటోపం కోసం, షో అనేది లేకుండా మనము మన మనస్ఫూర్తిగా మనస్సుకు ద్రోహం చేసుకోకుండా, ఏ ఇతరమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం దానం చేయాలి. శిబి చక్రవర్తి పక్షిని ఎప్పుడైతే రక్షించదలుచుకున్నాడో, నేను మరి మాంసాహారి కదా, నాకు కావాలి మాంసం అంటే, ఆ మాంసం ఏదో నా దగ్గరే తీసుకోండి అని తన శరీరంలోంచి కోసి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వాడు. రఘు మహారాజు ఒక ఆవుని సంరక్షిస్తున్నాడు. అంత గొప్ప చక్రవర్తి, గురువు గారి వశిష్ఠుల వారి ఒక ఆజ్ఞ ప్రకారము ఆవుని సంచరిస్తున్నారు. సంతానం కోసం ఆయన దగ్గరికి చేస్తే ఆ సింహ గుహలోకి వెళ్ళిపోయింది ఆవు. ఆ సింహం తినబోతుంటే ఆపేశాడు. అప్పుడు సింహం, నా ఆహారం నేను తీసుకుంటున్నా, నువ్వు కాదనడానికి ఏంటి, నేనేమి తప్పు చేయట్లేదే, అది నాకు ఆహారం, జంతువు, నేను తింటున్నా అంటే నన్ను తిను అని అంత గొప్ప చక్రవర్తి ఆ మహారాజు, దిలీప మహారాజు తన శరీరాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే మంచి కారణము కోసం దానము చేయడానికి. హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, బలి, ఈ ఉదాహరణలు మనకు ఎందుకు చూపించారు పెద్దలు అంటే, ఇవన్నీ ఏ విధంగా మనకి జీవితానికి మార్గదర్శకాలంటే, మన దానము ప్రతిఫల నిష్ఠతో, ప్రతిఫల కాంక్షతో ఉండకూడదు, సహాయ భావంతో ఉండాలి. దమస్య, కంట్రోలింగ్. మనము నియమపూర్వకంగా మనము జీవితాన్ని గడపాలి, ఆలోచనని గడపాలి. యజ్ఞశ్చ, యజ్ఞం అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన జీవితంలో మనం చేసే పని యజ్ఞము. ఇందులో 21 సమితులు వేస్తున్నాం. ఏమిటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచభూతాలు, 5 పంచ తన్మాత్రలు, 4, 5, 20. దానికి ఒక జీవత్వము, నేను అనే భావము, అహం అనేటువంటి భావము, మనస్సు. వీటన్నిటినీ కలిపి ఈ 21 మన పనిలో వైరాగ్య భావముతో, జ్ఞాన భావంతో కర్మయోగిగా చెయ్యాలి. యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపాద్యం. స్వాధ్యాయం ఒక రిసెప్టివ్ కెపాసిటీ, అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్నీ నాకే తెలుసు, అది కరెక్ట్ కాదు. ఆ గర్వం మంచిది కాదు. అది అహంకారం, అహంభావం, చాలా తప్పు. అది ఒక విషయాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. ఓల్డ్ టెస్టామెంట్లో రాస్తారు, గో టు ఎ మ్యాన్ డౌట్స్ ద గర్ల్, కన్సిడర్ హర్ వేస్ అండ్ బీ వైస్. సోమరిపోతా, చీమ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాల నుంచో నీకు దాని యొక్క గొప్పతనం అంతా తెలుస్తుంది, దాని క్రమశిక్షణ, దాని యొక్క త్యాగబుద్ధి అన్నీ తెలుస్తాయి. అంటే అర్థమేంటి? అలాగే దత్తాత్రేయుడికి 27 మంది గురువులు ఉన్నారట. అందులో చీమ కూడా ఉంది, చిన్న చిన్న జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. అంటే ఏంటి? మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గర్వం పనికిరాదు. తపము, ఈ జీవితం ఆలోచన విధానమే తపము. ఆర్జవం అంటే ఒక పట్టుదలగా ఉండాలి. మన సత్
ఒక రకమైనటువంటి సత్ కోసమే తప్ప ఏ రకమైనటువంటి అసత్ లక్షణాలు ఏవి ఉండకూడదు. మన సత్ప్రవర్తనాశీలులమై ఉండాలి. అదే పట్టుదలగా మెయింటైన్ చేయాలి. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తపార్జవం. హింస ఉండకూడదు. అభయమైంది సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. హింస ఉండకూడదు. మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, పని ద్వారా కానీ హింస ఉండకూడదు. చూపులో కూడా క్రోధం ఉండకూడదు. హింస. మాటలో పారుష్యం అనేది ఉండకూడదు. పరుషవాక్కు ఉండకూడదు. పనిలో కూడా మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? స్మూత్ అండ్ హ్యాపీ రెస్పాన్స్ ఉండాలి. దీనికి మనం ఏదో గొప్పవాళ్ళమేం కాదు, ఎలా పడితే అలాగే అందరికంటే గొప్ప అనుకోవడానికి. ఆ సమానత్వం, మృదుత్వ భాషణం ఉండాలి. అహింస. సత్యశక్తి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనము అబద్ధం అనేది చెప్పకూడదు. ఇది దైవీ లక్షణం. సత్యం పలకడం దైవీ లక్షణం. అక్రోధ. క్రోధము ఆపోజిట్ అక్రోధం. యాంగర్. దీన్ని ఇంగ్లీష్లో ర్యాత్ అంటారు. WRATH. ర్యాత్ అన్న క్రోధమే. క్రోధం అనేది ఉండకూడదు. క్రోధం బదులు శాంతం ఉండాలి. శాంతము. క్షమాగుణం. త్యాగ. సాక్రిఫైసింగ్ కెపాసిటీ, సాక్రిఫైసింగ్ మెంటాలిటీ, సాక్రిఫైసింగ్ యాటిట్యూడ్. అపైశునం అంటే ఇతరులను నిందించే గుణం. అది ఉండకూడదు. పైశునం అంటే నిందించడం. అపైశునం అంటే నిందించకపోవడం. మనకు ఉండాల్సిన మంచి గుణము ఇతరులను నిందించకూడదు. మనకి ఏదో కష్టం వచ్చింది, మన కర్మ అనుకోవాలి తప్ప వాడి వల్ల వచ్చింది, వీడి వచ్చింది, వాడ ఎప్పుడు కూడా ఇతరులకి వేలెత్తి పేరు చూపారు. మనకి చెయ్యిచ్చింది వేలెత్తి చూపించడానికి కాదు. ఆ వేలు మన వైపు చూపించుకుంటే మనలో లోపాలు మనకి తెలుస్తాయి. కాబట్టి అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశనం. శాంతి గుణం. కామ్నెస్, ట్రాంక్విలిటీ అంటాం ఇంగ్లీష్లో. అంటే కామ్గా ఉండాలి. దయాభూతేషు. ప్రతి జీవి మీద దయ ఉండాలి. అలోలుప్తం. లోలత అంటే ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ప్రతిదానికి మనం ఆ సంగమానికి లోబడి ఉండడం. అలోలుప్తం. లోలత్వం అనేది ఉండకుండా ఉండడం దైవీ గుణం. మార్దవం అంటే మృదు స్వభావం. హ్రీ అంటే సిగ్గు అనేది ఎక్కడ ఉండాలంటే చెడ్డ పని చేసేటప్పుడు సిగ్గు ఉండాలి. చెడ్డ పని చేసేటప్పుడు ఈ పని మనం చేయకూడదని అన్న పని మనం చేయకూడదు. సిగ్గుపడాలి దానికి. చెడుకి సిగ్గుపడాలి. చెడు దగ్గర రాకూడదు. చపలత్వమైనటువంటి మనిషి చాలా తప్పు చేస్తున్నట్లు లెక్క. కాబట్టి చపలత్వం అంటే తాత్కాలిక ఆవేశానికి లొంగిపోవడాన్ని చపలత్వం అంటారు. వాడెవడో తాగుతున్నాడు, మనం తాగుతాం. వాడెవడో ఏమని చేస్తాడు, మనం వద్దు. యు ఆర్ ఎన్ ఇండివిజువల్. బీ ఫర్ యువర్ సెల్ఫ్. బీ అన్ ఎగ్జాంపుల్. బీ ఎగ్జాంపులరీ. ఉదాహరణాత్మకంగా, ఆదర్శంగా ఉంటుంది. ఇంత ప్రాక్టికల్గా భగవంతుడు చెప్తున్నారంటే నిజంగా భగవత్ భాషణము ఎంత అదృష్టమో మనకు. ఇక 3వ శ్లోకంలో తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమాంత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు ఎలా వస్తుంది? ఈ పైన ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ మనలో ఉంటే ఆటోమేటిక్గా తేజస్సు వచ్చేస్తుంది. మనలో మంచి ఉన్నప్పుడు మంచి ప్రతిబింబిస్తుంది, తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు, ఆ ప్రకాశం ఆటోమేటిక్గా వస్తుంది. క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం అంటే ఏంటి? ఎవరిని వేలెత్తి చూపించకూడదు, తప్పులు పట్టుకోకూడదు, పగ అనేది ఉండకూడదు. పగ, రివెంజ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ. జలసీ అండ్ రివెంజ్, ఈ రెండు వల్లే మనకి జీవితం సర్వనాశనం అవుతుంది. గ్యారంటీ. ఈ రెండు లేకుండా ఉండాలంటే మనకి క్షమాగుణం ఉండాలి. ఎవరి బతుకులు వాళ్ళు,
ఎవరితో పోల్చుకోకండి, హాయిగా క్షమించు. చిరునవ్వు అనేది మన మొహంలో ఎప్పుడూ ఉండాలి. అది క్షమాగుణం వల్ల వస్తుంది. ధృతి, ధైర్యం ఉండాలి, కష్టాలు ఎదుర్కొనే ధైర్యం, ఒక మాట చెప్పే ధైర్యం, ఇతరులకి చక్కగా హితవు చెప్పే ధైర్యం. పిరికితనం అనే దానికి చోటే ఉండకూడదు మన ప్రవర్తనలో. శుచిత్వం ఉండాలి, శౌచం. అద్రోహము, మనకి ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళకి మనము ద్రోహము చేయకూడదు. వీ షుడ్ బి వెరీ 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 ఒబీడియంట్, ఫెయిత్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. GRATEFUL. గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత చూపించే వాళ్ళమై ఉండాలి. అన్గ్రేట్ఫుల్గా ఉండకూడదు, కృతజ్ఞులమై ఉండకూడదు, కృతజ్ఞులమై ఉండాలి. మంచి చేసాం, తండ్రికి కృతజ్ఞులమై ఉండాలి, తల్లికి కృతజ్ఞులం, మన కుటుంబ సభ్యులకు కృతజ్ఞులు, మనకు ప్రేమ చూపించే వాళ్ళకి తిరిగి ప్రేమ చూపించాలి. కృతజ్ఞత చాలా. మన పై అధికారులు మంచిగా ఉన్నాయి, కృతజ్ఞత. మనని పోషించే సంస్థలు కృతజ్ఞత. అన్నిటితో కృతజ్ఞత. కృతజ్ఞత అంటే అంటే తెలుసుకోవడం, కృత చేసిన పనిని తెలుసుకొని దానికి తగినట్టుగా వ్యవహరించడాన్ని కృతజ్ఞత అంటారు. అంటే మనకి జరిగిన ప్రయోజనాన్ని మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఇంత ప్రయోజనం చేశారు కాబట్టి వాళ్ళకే మనం ఎలా ఉండాలి. చిన్నప్పటి నుంచి అమ్మ ఎంత బాగా చూసుకునేది, ఆ ప్రేమగా చిన్నప్పటి నుంచి రోజుల పిల్లలప్పటి నుంచి చూసిన అమ్మని ఎంత కృతజ్ఞతగా చూడాలి, నాన్నని ఎలా చూడాలి, అక్కల్ని ఎలా చూడాలి, మాతామహులు, పితామహులు, పై అధికారులు, ఇలా చూస్తే కృతజ్ఞతకి అంతే లేదు. తేజ క్షమాధుతి శౌచం అద్రోహో. కాబట్టి నాతిమానత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. కాబట్టి ఏ రకమైనటువంటి దుష్కర్మకి సంబంధించినటువంటి దురభిప్రాయాలు లేకుండా ఈ దైవీ సంపద కలిగి ఉంటారో వాళ్ళంతా కూడా నాకు అభిమానులు అవుతారు. ఏమిటవి అంటే ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకోవాలి. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపాజ్యం, అహింస సత్యమక్రోధ త్యాగ శాంతి రపైశనం, దయాభూతేషు అరోత్వం మాధవం హ్రీహ చాపలం, తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. 27 క్వాలిటీస్ ఉన్నాయి. అన్నీ కూడా మనం ఒకటి గనక మన ప్రాక్టికల్గా మన లైఫ్లో ప్రాక్టీస్ చేయడం, అభ్యసించడం మొదలుపెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అది వాటిలో ఉన్న గొప్పతనం. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు స్టార్ట్. గుడ్ బిగినింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. మనం ప్రారంభం చేయాలంటే. ఇక ఆసురీ భావాలు అని ఉన్నాయి. ఈ ఆసురీ భావాలు ఒక 6 ఉన్నాయి. ఈ ఆసురీ భావాన్ని కనుక మనం పోగొట్టుకుంటే, వాటికి దూరంగా ఉంటే, వాటిని దగ్గరికి రానియకుండా ఉంటే ఆటోమేటిక్గా దైవీ భావాలన్నీ వచ్చేస్తాయి. దైవీ భావాన్ని కనుక మనం దగ్గర రానించి వాటిని అవలంబిస్తే ఆటోమేటిక్గా ఆసురీ భావాలు అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ఆసురీ భావాలు ఏంటో మనం పరమాత్మ మనకి అవగతం చేస్తున్నారు, విశదపరుస్తున్నారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతశ్చ పార్థ సంపదమాసురీ. మన మీద ఎంత దయో చూడండి. మంచి లక్షణాలు దైవీ సంపద 27 గుణాలు చెప్పారు, ఇవి 6 చెప్పారు. మనం ఎక్కువ బాగా కష్టపెట్టద్దు పాపం అర్జునుడిని, అంటే మనని ఈ 6 గుణాలు లేకుండా చేసుకోమని చెప్పిద్దామని. పాపం 6 గుణాలు, ఈ 6 తక్కువే కాబట్టి వీటిని మనం తప్పకుండా ఈ క్షణం నుంచే దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరమాత్మ యొక్క కృపతో. ఏమిటవి? దంభ, దర్ప, అభిమాన, క్రోధ, పారుష్యం, అజ్ఞానం. దంభం అంటే పటాటోపం, షో, లేనిది ఉన్నట్టుగా చూపించడం, అబద్ధాల పుట్ట, అన్నీ గొప్పలు చెప్పుకోవడం, తప్పు. అందులో నివసించద్దు.
అది మన బతుకు కాదు, మన బతుకు నాశనం చేసేది. దర్పం, కొద్దిగా సాధించేటప్పటికి గర్వం. నేను ఫలానా కులంలో పుట్టా, అది అంతగా అజ్ఞానం ఇంకోటి లేదు. నేను ఫలానా గొప్పవాడిని, నేను ఫలానా ఉద్యోగం, నా ఆదాయం ఇంత, నా రూపం ఇంత గొప్పది, ఇవన్నీ చాలా చాలా మనం త్యజించవలసినటువంటి దుర్గుణం. అది పెద్దది. ఆ దర్పం అనేది ప్రౌడ్, చాలా తప్పు. అహంకారం అన్నమాట. అభిమానస్య, మన మీద మనకు అభిమానం, దురభిమానం. ఇతరుల మీద ఉండదు. మళ్ళీ ఇతరుల మీద అభిమానం ఉంటే, జాలి ఉంటే మనం మళ్ళీ మంచి పనులు అవుతాయి. మన మీదే మనకి జాలి, మన మీదే అభిమానం, మన మీద ప్రేమ ఉంటే ఇతరులను మనం గౌరవించాం, అందరినీ తక్కువ అంచనా వేస్తాం, చివరికి మనమే ఏమైపోతాం, చివరికి సర్వనాశనం అయిపోతాం. కాబట్టి సెల్ఫ్ పిటీ ఉండకూడదు, సెల్ఫ్ ప్రైడ్, ఈ రెండు ఉండకూడదు. దురభిమానం, అభిమానం. దంభ, దర్ప, దురభిమానస్య క్రోధ, కోపం అనే దానికి అసలు అవకాశమే ఉండకూడదు. ఏ జీవిలోనూ సృష్టిలో కోపం అనేది లేదు. దానికి ఆహారం కావాలి కాబట్టి వేరే జంతువుని వేటాడుతూనే తింటుంది. ఆ కడుపు నిండిపోయాక పక్కనే వేరే జంతువు వస్తున్నా దరికేసి చూడదు, దాన్ని చంపదు. ఆకలి తీరిపోయింది కదా. దానికి అంత సంస్కారము పరమాత్మ జీవులకు, కీటకాలకు, వృక్షాలకు అన్నిటికీ. మనకెందుకంటే కోపం? ఆ కోపం వల్ల ఎవరైనా జయించారా? హిరణ్యకశిపుడి కోపం వల్ల ప్రహ్లాదుడికి ఏం తక్కువ, హిరణ్యకశిపుడే శిక్షింపబడ్డాడు. అలాగే చాలామంది శూర్పణఖ చేసిన తెలివి తక్కువ పనులకి ఏదో శిక్ష వేస్తే, ముక్కు చెవులకు వస్తే ఆ శిక్షకి కోపిష్టిగా ఉన్నటువంటి రావణాసురుడు వేరే వెళ్ళి ఇంకా చెడ్డదారులకు చివరికి ఏమైంది, నాశనం. కాబట్టి కోపము ఎప్పటికైనా నాశనకరమే. పారుష్యము అంటే రఫ్ స్పీకింగ్, పరుషముగా మాట్లాడకూడదు, పరుషమైన ప్రవర్తన కూడా ఉండకూడదు. అజ్ఞానం, జ్ఞానాన్ని అన్వేషించడానికి, జ్ఞానాన్ని సముపార్జించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని అజ్ఞానంలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు మనకున్న సౌకర్యాల ప్రకారం చూస్తే పూర్వం ఇన్ని పుస్తకాలు లేవు. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాలైనటువంటి లైబ్రరీలు. మనం ఏనాడైనా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఎన్ని రకాలైనటువంటి కొత్త విషయాలు, ఎన్ని రకాలైనటువంటి వస్తున్నాయి. కానీ ఏవి చూడకూడదో అవి చూసి, ఏ రకమైన వాటిని అయితే మనం విసర్జించాలో, దూరంగా ఉండాలో వాటిని చూసి అజ్ఞానాన్ని పెంచుకోవాలి. మనకి సౌకర్యాలు ఎక్కువైన కొద్దీ మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, కానీ అజ్ఞానం వైపు వెళ్ళకూడదు. అదేవిధంగా టీవీ, అదేవిధంగా ఏది తీసుకున్నా మన జ్ఞానార్జనకి ఉపయోగించుకోవాలి, కానీ అజ్ఞానాన్ని కనుక మనం దానికి లొంగినట్లయితే అది మనల్ని సంరక్షించదు, సరికదా, సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఆసురీ గుణము, రాక్షస ప్రవృత్తి అంటారు. ఆసురీ గుణాల్లో దంభ, దర్ప, అభిమాన అంటే దురభిమాన, క్రోధ, పారుష్యమేవచ, అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదమాశ్రయం. ఓ అర్జున, ఈ ఆసురీ సంపద అంటే దంభ, దర్ప, దురభిమాన, క్రోధ, పారుష్య, అజ్ఞానాలు. అదే దైవీ సంపద అంటే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమస్య, యజ్ఞస్య, స్వాధ్యాయ, సపార్జవం, అహింసా, సత్యమ, క్రోధ, త్యాగశాంతి, రపైషణం, దయాభూతేశ్వరోత్తం, మార్దవం, హీహచాపరం, తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహో, నాతిమానిత, భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. ఈ 4 శ్లోకాలని మనం కంఠస్థం చేసి నిరంతరము మనకి ఉన్నాయా లేవా, పోయేవి పోతున్నాయా లేవా, ఆశ్రీ గుణాలకు దూరంగా ఉన్నామా లేదా, దైవీ గుణాలకు దగ్గర ఉన్నామా అని చేయాలి. అందుకని ఈ 4 శ్లోకాలని 1, 2, 3 సార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దైవ అసుర సంపద విభాగ యోగంలో ముఖ్యమైన సారాంశము ఇదే. ఇంకా ఏమంటున్నారంటే, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్విత మోహగృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతా.
నేను ఇంత చెప్పినా కూడా కొంతమంది వినక కామాన్ని ఆశ్రయించి, అంటే కోరికల్ని ఆశ్రయించి, దుష్పూరం, దంభం, మానం, దంభం అంటే పటాటోపం, ఈ విధంగా తర్వాత మత్తు, తను గౌరవించుకోవడం, తన గొప్పలు చెప్పుకోవడం, మదాన్ని కలిగి ఉండడం, మోహాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అశుచి వ్రతులు. వాళ్ళలో పరిశుభ్రము మానసికముగా, శారీరకముగా, జీవితపరముగా, సాంఘిక పరముగా, ప్రాపంచీకరముగా లేదు. ఎంత ఎంత నిర్ద్వంద్వంగా చెప్పాడు చూడండి. కుండ బద్దలు కొట్టినట్టు అంటాను చూడండి, అది అంత బాగా చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వి షుడ్ నాట్ గో టు డెవిలిష్. దీన్ని ఇంగ్లీష్లో డయాబాలికల్ అంటారు. డయాబాలిక్ యాటిట్యూడ్స్ ఉండకూడదు. దంభ దర్పో విమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం. ఇవి డయాబాలికల్, డెవిలిష్ యాటిట్యూడ్స్. ఆశాపాశతైర్బద్ధా కామక్రోధపరాయణా ఈహంతే కామబోధార్థం కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. ఇంకా తృప్తి చాలకి ఇంకా అర్థం లేదేమో అని మనకి చెప్తున్నారు. ఆశాపాశతైర్బద్ధ, ఆశ అనేటువంటి బంధాల్లో బంధితులు అయిపోయి ఉంటారు జనం. వద్దు, కామం వద్దు, క్రోధపరాయణ వద్దు, ఎట్టి పరిస్థితుల్లో బీ ఫార్ ఫ్రమ్ యాంగర్, రాత్, క్రోధానికి దూరంగా ఉండండి. ఈహంతే కామభోగార్థం, కామభోగాల కోసం వీరు కోరుకోకండి, దానికోసం ఎక్కువగా వేగిర పడకండి, వద్దు, చాలా తప్పు. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమానమదాన్వితా యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమానమదాన్వినాథా యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. కాబట్టి పరమాత్మ యొక్క ధ్యానములో, ఆయన యొక్క ప్రత్యక్ష అనుభూతిలో నీవు నడుపుతూ ఆత్మని గౌరవించుకుంటూ, నీ ఆత్మ యొక్క ఏదైతే ప్రచోదనం ఏదైతే ఉన్నదో, ప్రబోధం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క అడుగుజాడల్లో నీవు వెళ్ళినట్లయితే ఆ ఆత్మ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అంతేగాని ధనమాన మదాన్వితులు అయి ఏమీ చెయ్యొద్దు. నువ్వు నామయజ్ఞము చేసుకో. నీకు కష్టం వచ్చినప్పుడు పరమాత్మ యొక్క నామాన్ని స్మరించుకో, నామయజ్ఞం చెయ్యి, నామస్మరణ చెయ్యి. ధనము కంటే గొప్పది, ధనము కంటే గొప్పది. అహంకార బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా మమాత్మపరదేహేతు పద్విషంతో అభ్యసూచక. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, వీటితో కూడినటువంటి ఏది కూడా నీకు రక్షణ చెయ్యదు, నీకు రక్షితము కాదు. ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతి. ఇన్ని నేను చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఆసురీ గుణాలని నమ్ముకుని వాటి వల్ల లాభాలు వెంటనే కనపడతాయి కదా. దొంగతనం చేయగానే డబ్బులు నాకు కనపడతాయి. అలాగే ఏవో చెడ్డ గుణంతో పనులు చేస్తే ఏదో వెంటనే కదా. ఆ తాత్కాలికంగా నిమిషాల్లో ఖర్చు అయిపోయే సుఖం గొప్పదా, శాశ్వతమైనటువంటి సుఖం గొప్పదా? అది తెలుసుకుని ఆసురీ గుణాలతో మునిపోయి మూఢులు ఉంటారు. వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తుతారో లెక్కలేదు, ఎన్ని రకరకాల జన్మలు ఎత్తుతారో వాళ్ళు నన్ను చేరరు. మమ ప్రాప్యైవ, నన్ను నా ప్రాప్తాన్ని పొందరు, నా సన్నిధిని పొందరు, నా దగ్గరికి రారు, నాకు దూరంగా వస్తారు. వాళ్ళ జీవితాలు ఏ రకమైనటువంటి అర్థసహితములు కాదు, అర్థరహితాలు అయిపోతాయి, సార్థకాలు కాదు. తతో యాంతి అధమాం గతిం, అధమగతిలోకి, రోజు రోజుకి అధమగతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అధములు. ఎవరైతే దైవీ గుణాలని చేస్తారో వాళ్ళు శ్రేష్ఠులు. శ్రేష్ఠులైన వాళ్ళని మనం అనుసరించాలి, కానీ అధముల్ని అనుసరించుకోవాలి. ఇంతకుముందు మనం చదువుకున్నాం, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరో జనా సయత్ ప్రమాణం కొడితే లోకస్తదనువర్తతి. కృష్ణ పరమాత్మ చెప్పారు. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, మనం ఆలోచన ఎలా ఉండాలి? ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నా, ఈ పని శ్రేష్ఠులైన వాళ్ళు చేస్తే ఎలా చేస్తారు? చేస్తారా చేయరా? చేస్తే ఎలా చేస్తారు?
అని ఒకసారి చూసుకోవాలి. ఈ పనికి నేను రెస్పాండ్ అవుతున్నా. ఆ రెస్పాండ్ అవుతున్నప్పుడు మన నాన్నగారు అయితే ఎలా చేస్తారు, మన గురువు గారు అయితే ఎలా చేస్తారు, ఇలా ఎవరో ఉంటారు మన దృష్టిలో శ్రేష్ఠులు, లేకపోతే మన ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ గొప్ప వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరితో పోల్చుకుని చూసి, గొప్ప వాళ్ళతో పోల్చుకుని వాళ్ళైతే ఎలా చేస్తారు, యజ్జత్ ఆచరిత శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరో జన, వాళ్ళతో ఊహించుకుని వాళ్ళు చేసినట్టుగా ఇతర జనాలు చేస్తారు. సయత్ ప్రమాణం కొడితే అది ప్రమాణమైనటువంటిది అవుతుంది. అందుకే నా తోచింది కదా అని చేయడం కాదు, లోకస్తదనువర్తతి, ఆ విధంగా చెయ్యాలి. ఎంత మనకి సన్నిహితంగా మనకి చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇంత వివరంగా మన ఓన్ పర్సన్ లాగా, మన పక్కన బెస్ట్ ఫ్రెండ్ లాగా మనకి చెప్తున్నటువంటి కృష్ణ పరమాత్మకి కృతజ్ఞతలు మనం ఎన్ని చెప్పినా ఏమి రుణాన్ని మనం తీర్చుకోలేము. అంచేత శ్రేష్ఠులు ఏం చేస్తే అది చేద్దాం, అధములు ఏం చేస్తే అది చేయొద్దు. అధములు ఎవరు? రాక్షస గుణాలు, ఆసురీ గుణాలు ఉన్నవాళ్ళు. శ్రేష్ఠులు ఎవరు? దైవీ గుణాలు. దైవీ గుణాలు ఏవి? 1, 2, 3 శ్లోకాలు చదివిపోతాం. ఆసురీ గుణాలు ఏవి? 4వ శ్లోకం కాదు. ఆ విధంగా మనం దైవ ఆసుర సంపద విభాగయోగాన్ని ఎప్పుడు తక్కించుకుంటూ ఉండాలి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. ఇంకా నీకు డైరెక్ట్గా చెప్పాలంటే నరకం 3 రకాలు నాయన. ఏమిటంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన, వీటికి ఉన్న ఒక ద్వారం, ఆ లోపల అడుగు పెట్టావా నాశనం. ఆ 3 నరకాల పేర్లు చెప్తా విను. కామం ఒక నరకం పేరు, నరకం నెంబర్ 1. క్రోధం నరకం నెంబర్ 2. లోభం నరకం నెంబర్ 3. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఈ 3కి వద్దు, పొరపాటు కూడా ఆ తలుపులు వెళ్ళకు, ఆ ద్వారం కేసి. కామ క్రోధ లోభాలు వద్దు. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభిర్నర ఆచర్యత్యాత్మన శ్రేయ తతో యాంతి పరాం గతిం. వీటిలోంచి విముక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆచరణలో శ్రేయులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, శ్రేయ అంటే క్షేమకరము, క్షేమమైనటువంటి దాన్నే వాళ్ళు ఆచరిస్తూ ఎవరైతే వెళ్తారో తతో యాంతి పరాం గతిం. అటువంటి వాళ్ళు క్షేమం, మనకి క్షేమ కాదా అని చూసుకోవాలి. ఆవేశంగా మనకి సంతోషం కలిగిస్తుందే కాదా అని చూడకూడదు. మనకి భవిష్యత్తులో క్షేమమా కాదా, ఈ పని నేను చేస్తున్నా అనేది ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళు పరాంగతి, గొప్పదైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి గతిని పొందుతారు. పరమాత్మ సంబంధం అంటే జీవితంలో ఆనందం, న్యాయంగా వచ్చే ఆనందం, ధర్మంగా వచ్చే ఆనందమే పరమాత్మ. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు ఉన్నాయి కదా, ఇవి శాస్త్రం కింద భావించు. భగవద్గీత గొప్ప శాస్త్రం, ఉపనిషత్తు. ఇది మహాభారతంలోంచి మనకి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి గొప్ప కానుక. ఇది గొప్ప శాస్త్రం, ఇది ప్రవర్తనా శాస్త్రం. ఇది ప్రవర్తనా శాస్త్రం, ఉపనిషత్తుల సారం. ఇది వేద విజ్ఞాన రూపం, ప్రతిబింబం. యః శాస్త్రవిధిముత్సృజ్య, ఎవరైతే ఈ శాస్త్రాన్ని లేకుండా, పాటించకుండా వర్తతే ప్రవర్తించుకుంటూ పోతారో, కామకాత కోరికలను నెరవేర్చుకుంటూ పోతారో, నస సిద్ధిం అవాప్నుతి, వాళ్ళకి సిద్ధి రాదు. నా సుఖం పరాంగతి, వాళ్ళకి జీవితంలోనూ సుఖం ఉండదు, చనిపోయిన తర్వాత మోక్షము రాదు, వేరే వీర. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండి ద్వంద్వాలకు అతీతంగా, త్రిగుణాలకు అతీతముగా దైవీ సంపద పాటిస్తూ ఆసురీ సంపదకు దూరముగా ఉంటూ జీవితాన్ని గడుపు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి.
అందుకని సారాంశం, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. శాస్త్రం అంటే శ్రేష్ఠుల యొక్క ప్రవర్తన, శ్రేష్ఠులు చెప్పిన మాటలు, పెద్దలు చెప్పిన మాటలు, వేదముల ద్వారా, ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత ద్వారా, ఇవన్నీ కూడా శాస్త్రములే. వాటిని ప్రమాణంగా చేసుకుని కార్య అకార్య ఏది చెయ్యాలి అది చెయ్యి, అకార్య ఏది చెయ్యకూడదో అది చెయ్యి. ఎట్టి పరిస్థితులు డోంట్ గో దేర్, డోంట్ టచ్, వాట్ షుడ్ నాట్ బి టచ్. ఇప్పుడు ఒక కరెంట్ ఉండేటువంటి ఒక ప్లగ్ దగ్గర పెట్టేటప్పుడు ప్లగ్ దానికి సరైనటువంటి లేదేమో, కొంచెం పాడైందో, రిపేర్లో ఉండేమో మనకి తెలియదు. అందుకని పొరపాటున మనం వెళ్ళి ఆ ప్లగ్ దగ్గర వేలు పెడితే ఏమవుతుంది, షాక్ కొడుతుంది. అందుకని ఎక్కడ కేర్ఫుల్గా ప్లగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ కరెంట్ షాక్ కొడుతుందో అని జాగ్రత్తగా ఉంటామో, అలాగే చెడు వస్తువులు, చెడు ఊహలు, చెడు పనులు చేద్దామనేటువంటి ఒక ప్రేరణ మనకు కలిగినప్పుడు వద్దు, దీనివల్ల నాశనం అయిపోతామనే జాగ్రత్త మనకు ఉండాలి. కరెంటు కూడా మనకు అది బోధిస్తుంది. ఎక్కడైనా నీళ్లుంటే నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసి అడిగేస్తాం. ఎందుకంటే ఆ నీళ్లు మనకేం బోధిస్తాయి, పొరపాటు కాలేసావా పడిపోతావు, జాగ్రత్త. అంటే ఎంత జాగరూకతతో మన లైఫ్లో ఉండాలి అనేది మనకి చెప్తున్నప్పుడు, నిజంగా జీవితంలో ప్రవర్తన విషయంలో మరి ఆశ్చర్య గుణాలకు దూరంగా దైవీ గుణాలకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహ. కాబట్టి నీవు నీ యొక్క అర్హత, ఇహ అర్హసి, నీకు అర్హత ఎంతవరకు ఉందో దాని ప్రకారం పనులు చేసుకుంటాడు. దూరపు కొండలు నునుపు అంటారు పెద్దలు, వద్దు. నున్నగా ఉన్నాయని అనుకుని అక్కడికి వెళ్తే ఎగుడు దిగుళ్ళే కనపడతాయి, దూరానికి నునుపుగా ఉన్నాయి. అలాగే కొన్ని పనులు చేస్తే అబ్బా మనకెంత లాభం, బ్రహ్మాండం, ఆయన ఎవడో వ్యాపారం చేస్తాడు, ఆయన కోట్లు వచ్చేసాయి, నాకు వస్తాయి అని మనం పెట్టుకుంటాం. ఆయన కెపాసిటీ ఎలాంటిదో, మన కెపాసిటీ ఎలాంటిదో, ఆయన ఆచరణ ఎలాంటిదో, మన ఆచరణ ఎలాంటిదో, అవన్నీ చూసుకోవాలి, ముందు వెనక చూసుకోవాలి. అందుకని ఆ క్యాల్కులేషన్ లేకుండా ఇమిటేషన్ చేసుకుంటూ పోతే దురాశ దుఃఖమునకు చేటు, గ్రీడ్ లీడ్స్ టు లాస్ అని మనకి బోధిస్తూ దైవ అసుర సంపత్ విభాగ యోగంలో దైవీ గుణములు మహోన్నతములైనవి, వాటిని పాటించవలసింది. 1, 2, 3 శ్లోకాలు కంఠస్థం చేసి తీరాలి ప్రతి ఒక్కడు. ఆసురీ గుణములు ఎటువంటివి, వాటిని మనం దూరం పెట్టాలి. అది 4వ శ్లోకములో. దంభో దర్భోభిమానశ్చ క్రోధ పారుష్యమేచ అజ్ఞానం చావిజాతస్య పార్థ సంపదమాచరి. ఈ 6 లక్షణాలు మనకి దగ్గరికి పెట్టుకోకూడదు, మనం అవలంబించకూడదు. మన ప్రవర్తనలో ఎట్టి పరిస్థితుల్లో వాటికి అవకాశం, ఆస్కారం ఇవ్వకూడదు. దెర్ షుడ్ బి నో ప్లేస్, నో రూమ్ ఫర్ దెమ్ అని తెలుసుకుని ఆచరణ చెయ్యాలని ప్రాక్టికల్గా మనకి ఆచరణాత్మకంగా బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధన మన జీవితానికి ఉపయుక్తమైనటువంటి, నిత్యము ప్రతి క్షణము ఉపయుక్తమైనటువంటి బోధన మనం ఆస్వాదిస్తూ ఈ 16వ షోడశోధ్యాయము దైవ అసుర సంపద్ విభాగ యోగము జ్ఞానమును మనకి అందించినందుకు శ్రీకృష్ణ భగవానికి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.